హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనమైతే అమరావతికి నూతనంగా ప్రారంభమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర ఉన్నాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి కొంచెం వివాదం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ఇరుకున పడిపోయిందా అనే విధంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ట్రోల్స్ను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు చరిత్ర గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పుడు ఏదైతే సంవత్సరంలో పూర్తయిందో, సంవత్సరంన్నరలో పూర్తయిందో, దీనికన్నా ముందే అంటే 2014 నుంచి 19 వరకు అప్పటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత ఏవైతే కొన్ని ప్రారంభోత్సవాలు జరిగాయో, అప్రోచ్ రోడ్లు వేశారు. అలాగే చాలా రోడ్ల దీనికి ఒక 2 కిలోమీటర్ల ముందైతే ప్రధానమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఉంటుంది. అది అంతా పూర్తి చేశారు, కానీ ఇదెందుకు పూర్తి చేయలేదు అనేది కూడా చాలా మంది ఆలోచించాలి. చాలా మందికి తెలియదు కూడా. కాకపోతే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ మలుపు ఏదైతే కనిపిస్తుందో ఆ మలుపుకి సంబంధించి చాలా వివాదం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మలుపుకి సంబంధించి చాలా మంది ఏమనుకుంటారంటే, ఎందుకు ఇంత పెద్ద టర్నింగ్ తీసుకోవాల్సి వచ్చింది, ఇది ఎవరి మెప్పు కోసం అనేదే చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అయితే అదే పనిగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇదిగోండి, ఇదే ఆ మలుపు. ఈ మలుపుకి సంబంధించి ఇంత పెద్ద మలుపు ఎందుకు తీసుకున్నారు? చాలా మందికి ఈ సమస్య తెలియకపోయినా కూడా, కొంతమందికి తెలిసినా కూడా బయటికి వేరే విధంగా ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఈ లైన్ ఇలా స్ట్రైట్గా తీసేసుకోవచ్చు కదా, ఎందుకని అంత లాంగ్ టర్మ్ తీసుకున్నారు? అక్కడ ఉండేటువంటి ఆ బిల్డింగ్కి సంబంధించే ఆ బిల్డింగ్ని కాపాడడం కోసం, ఆ ప్రాపర్టీని కాపాడడం కోసమే ఇదంతా కూడా చేశారు అని కూటమి ప్రభుత్వం మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇది కనుక ఒకసారి మీరు కనుక గమనిస్తే కనుక ఈ మధ్యలో ఒక ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్కి సంబంధించి 2014 నుంచి 19 వరకు అప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఈ రోడ్డు ఈ మధ్యలో ఇప్పుడు ఆ పక్కకి రోడ్డు వేయాలన్నా, ఈ పక్కకి రోడ్డు వేయాలన్నా ఈ రోడ్డు ప్రధానమైంది. ఈ మధ్యలో ఉండేటువంటి భూమి చాలా ప్రధానమైంది. వీళ్ళు కొన్ని కేసులకు సంబంధించి కేసుల్లో ఉన్నారు. వీళ్ళ మీద అంటే మేము ఈ అమరావతికి సంబంధించినటువంటి భూమి ఇవ్వటానికి వెనుకడికి వేసి వాళ్ళ కోర్టు వరకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏదైతే భూసేకరణ చట్టం అమలు చేసి వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ కేసు ఇప్పటి వరకు సాగింది. గత 5 ఏళ్ళుగా ఎవరు చేయలే, గత 5 ఏళ్ళుగా ఎవరు పట్టించుకోలే, వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్తే అది ప్రభుత్వానికి ఫేవర్గా ఇవ్వటం, వెంటనే పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. అప్పటికే ఈ లైన్ అంతా కూడా పూర్తయిపోయింది, పనులన్నీ కూడా ప్రారంభించేశారు. వాళ్ళ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు వరకు కూడా కూటమి ప్రభుత్వం ఆగలేదు. ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటిది. మిగతా రోడ్లు చాలా ఉన్నా కానీ అవి కొంత కంజెస్టెడ్గా ఉంటాయి. అందుకనే ఇది ప్రధానమైనటువంటి రహదారి కాబట్టి దీన్ని ప్రధానంగా ఎక్కువగా తీసుకుని ముందుగా దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, వాళ్ళు కానీ చేసేటువంటి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు చేయరు, ఎవరన్నా చేస్తే చేయనివ్వరు. ఇంకా దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే, గత 5 ఏళ్లుగా అమరావతిని సర్వనాశనం చేసిందే వాళ్ళు. అనేక ఫౌండేషన్స్ వేసి, అప్రోచ్ రోడ్లు కట్టి, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి, హై టెక్నాలజీతో బోర్డులన్నీ కట్టి పెడితే వాళ్ళని కొలాప్స్ చేసింది ఎవరండి? అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది ఎవరండి? పైగా వాళ్ళు మాట్లాడతారు అమరావతి అంటేనే ఇష్టం లేదు అని చెప్పి మళ్ళీ మావిగా నెత్తుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ అసలు ఏమాత్రమైన వాళ్ళకి దీని గురించి మాట్లాడేటువంటి హక్కు ఉంటుందా? మనం ఆలోచించుకోవాలి. ఈ ప్రధాన రోడ్డు కావచ్చు, ఇంకొక రోడ్డు కావచ్చు, ఏదైనా కూటమి ప్రభుత్వం వేసిందేగా. ఏది చేసినా సరే ఈ రోడ్డు మీరెందుకు వేయలే? మరి మీరెందుకు వెయ్యాలనే ఆలోచన రాలా? మీరెందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ మీరు వేయలేదు, వేసేవాళ్ళని వేయనవరు. మీకు వేసేటువంటి అధికారం ఉన్నా, ఇంకొకటి ఉన్నా, మరి మీరు ఎందుకు ఆ టైంలో చేయలేకపోయారు? మళ్ళీ ఇప్పుడు మీరెందుకు నీతి కౌర్లు చెబుతున్నారనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ
ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కరెక్ట్గా డైరెక్ట్గా ఇది ఈ రోడ్డు స్ట్రైట్గా వేసినా కూడా ఆ ఇంటికి ఏమీ కాదు, ఆ పక్కకు వరకే వెళ్తుంది. నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏం కాదు ఆ ల్యాండ్ని కూడా తీసుకోవటం. కాకపోతే అంత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డుతో పాటు ఈ ఫ్లైఓవర్తో పాటు అక్కడ ఇంకొక ఫ్లైఓవర్ వేయాల్సి వస్తుంది. అంటే 2 ఫ్లైఓవర్లు వేయాల్సి వస్తుంది. 2 ఫ్లైఓవర్లు వేయటం కన్నా ఒక ఫ్లైఓవర్ కొంచెం టర్న్ తీసుకుని ఒక ఫ్లైఓవర్ వేస్తే కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది. ఆ ఉద్దేశంతో నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి కొంచెం లాంగ్ టర్మ్ తీసుకున్నా పర్లేదు, అలా చేస్తే బెటర్ అని చెప్పి ఈ మాన్యువల్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు తెలిసి దీనికి సంబంధించి. అంతే తప్ప నాకు తెలిసి వేరేగా అయితే ఏం కనిపించలే. ఏదైనా సరే అమరావతికి సంబంధించి కొన్ని ముఖ్య ఘట్టాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు అయితే జరిగాయి. దాంట్లో ఇంకా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ఆరోపిస్తూనే ఉంటుంది కాబట్టి ఆరోపించడానికే వాళ్ళు పుట్టుకొచ్చారు కాబట్టి ఇంకొకటి లేదు. ఎందుకంటే మరి మీరెందుకు చేయలే? ఈ రోడ్డు వేయటమో ఇంకొక రోడ్డు వేయటమో ఏది అయినా కానీ మీరు వేయలేదుగా. మీకు మాట్లాడే హక్కు మీకు ఎలా వస్తుంది అనేది కూడా వాళ్ళే ఆలోచించు.